నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండల పార్తి రామగిరిలో శ్రీ సీతారామాంజనేయ స్వామి భూమి 546 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిలో 70% గుట్ట ఉండడంతో ఆ గుట్టపైన ప్రకృతి చెట్టు ఉన్నాయని, అట్టి భూమిపై కొంతమంది చెట్లను తొలగించి మట్టిని ఇతర కార్యక్రమాలకు వాడుకుంటున్నారని, పెద్ద మొత్తంలో అక్కడి నుంచి మట్టి తరలిస్తున్నారని బీజేపీ పార్టీ మాజీ జాతీయ బీసీ కమిషన్ తల్లోజు ఆచార్య దృష్టికి తీసుకువెళ్లగా ఆయన వెంటనే అక్కడ వెళ్లి పరిశీలించి ఇది చాలా అక్రమం, మట్టిని తరలించడమే కాకుండా భూమిని కూడా ఆక్రమించే పరిస్థితి ఏర్పడుతుందని, దీన్ని వెంటనే నిలిపివేయాలని స్థానిక తహసీల్దార్కు, సిఐ నాగార్జునకు, ఆర్డీఓకు వినతి పత్రం ఇస్తూ కలెక్టర్కు కూడా సమాచారం అందించారు. దీన్ని అధికార పార్టీ వారు వక్రీకరించి మా గ్రామ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని, మా గ్రామ ప్రజలకు అన్యాయం చేస్తున్నారని భారతీయ జనతా పార్టీ నాయకులు అంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని తప్పుడు ఆరోపణలకు మీరు క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. మాజీ జాతీయ బీసీ కమిషన్ సభ్యులు బీజేపీ నాయకులు తల్లోజు ఆచార్య గారి దృష్టికి తీసుకువెళ్ళగా మరి 3 రోజుల క్రితం మేమందరం కూడా బీజేపీ కార్యకర్తలు, నాయకులు, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచార్య గారి నాయకత్వంలో మరి సంఘటన జరిగిన ఆ ప్రదేశాన్ని, ఎండోమెంట్ ఉన్న దేవాలయం భూమికి సంబంధించిన ప్రదేశాన్ని పరిశీలించడానికి వెళ్ళడం జరిగింది. మరి అప్పటికే చాలా ఎకరాలకు సంబంధించిన మట్టిని అక్కడి నుంచి కాంట్రాక్టర్లు అదేదో వ్యక్తిగతంగా రోడ్డుకు సంబంధించిన బ్రిడ్జికి మేము మట్టిని తరలిస్తున్నామని చెప్పి మరి కాంట్రాక్టర్ తరలించడం మీద మరి జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచార్య గారు మరి ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. మరి కాంట్రాక్టర్ సంబంధించిన ఏదైతే వాళ్ళ వ్యక్తి పనుల మీద మరి అక్కడ మట్టిని తరలించడం అనేది అది భావ్యం కాదని చెప్పి అక్కడ ఉన్న గ్రామ కార్యదర్శి, ఎంఆర్ఓని, మరి ఇక్కడ ఉన్న పోలీసు అధికారులను, ఆర్టీఓ గారి కల్వకుర్తి మండల శాఖ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. విషయం ఏందనగా కల్వకుర్తి మండలం రఘుపతిపేట గ్రామంలో గత కొంతకాలంగా దాదాపు 10-15 రోజుల నుంచి అక్కడ ఉన్నటువంటి రామగిరి శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి యొక్క దేవస్థానంలో ఉన్నటువంటి 540 ఎకరాల పొలంలో ఉన్నటువంటి గుట్టను అక్రమంగా కొంతమంది కాంట్రాక్టర్లు, అక్కడ ఉన్నటువంటి కొంతమంది బడా నాయకులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి అక్కడ ఉన్నటువంటి మట్టిని టిప్పర్ల ద్వారా తరలించడం జరుగుతుంది. ఆ టిప్పర్ల ద్వారా తరలించినటువంటి సమాచారాన్ని గ్రామస్తులు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మా పార్టీ కార్యకర్తలు సమాచారం ఇవ్వడం వలన మరి ఆచార్య దృష్టికి రావడం, ఆ దేవాలయానికి సంబంధించినటువంటి గుట్టను కొంతమంది కాంట్రాక్టర్లు, అక్కడున్న కొంతమంది లీడర్లు కలిసి ఆ గుట్టను మొత్తము 2 ఎకరాల వరకు మట్టిని తీసి వేరే దిక్కు తరలించడం జరిగింది. అది తెలిసిన వెంటనే ఆచారణ అలాగే మేమంతా కలిసి అక్కడికి విజిట్ చేయడం జరిగింది. అక్కడ వాస్తవికంగా 2 ఎకరాలకు ఎంత గుట్ట అంటే 2 ఎకరాల పైననే ఆ గుట్టను మొత్తం తరలించడం జరిగింది. అది ఒక కాంట్రాక్టర్ తీసుకుపోతుండు. టిప్పలు, వేల టిప్పలు నడిచినాయి. ఇటాచి అక్కడనే ఉన్నది. ఇవన్నీ చూసి ఇది కరెక్ట్ కాదు, దేవాలయ భూమిని ఇలా చేస్తే కరెక్ట్ కాదని చెప్పేసి మేము ఆర్డీఓకు, మండలము రఘుపేట గ్రామము, మాది భారతీయ జనతా పార్టీ మేము కార్యకర్తలము. అయితే మా ఊర్లో సీతారామచంద్ర దేవస్థానం యొక్క గుడి వద్ద ఉన్నటువంటి మట్టల్ని తరలిస్తుంటే మేము మా పార్టీ అయినటువంటి మా బీసీ కమిషన్ సభ్యులైనటువంటి మా ఆచార్య గారికి మేము సమాచారం ఇచ్చాము. ఇస్తే అన్నగారు వచ్చి పరిశీలించిన తర్వాత వచ్చి ఉండరు మా పంచాయత్ సెక్రటరీ గారికి, మరి ఎంఆర్ఓ గారికి, మరి ఆర్డీఓ గారికి, మరి స్థానిక సిఐ గారికి అందరికీ మేము వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఇది జరిగిన తర్వాత కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు ఊళ్ళో వాళ్ళు తీసుకున్న డబ్బుల వల్ల వాళ్ళది మాకేమన్నా ఇబ్బంది అవుతుందేమని చెప్పి మా యొక్క బీజేపీ కార్యకర్తల మీద అనవసరమైనటువంటి ఆరోపణలు చేస్తూ మా అన్నగారు 5 లక్షలు తీసుకున్నారని చెప్పి తీసుకున్నారు. అది నిజం కాదు. అదేవిధంగా వాళ్ళ కాంట్రాక్టర్ గారు కూడా నాకు నిన్న ఫోన్ చేశారు, మిమ్మల్ని కలుస్తామని. అంటే మేము కలవము, మాకు సంబంధం లేదు, మాకు అవసరం లేదు అని మేము అన్నాము కూడా. అదేవిధంగా మేము ఇంద్రమ్మ ఇండ్లకు మాత్రం, రఘుపతిపేట గ్రామం ఇంద్రమ్మ ఇండ్లకు మాత్రం మేము మట్టి తరలించడానికి అడ్డుపడలేదు. మేము అక్కడ రఘుపతిపేట గ్రామంలో దుందిబి వాగు నది పైనటువంటి కడుతున్నటువంటి కల్వేటు పైనటువంటి నిర్మాణానికి మట్టి తరలిస్తుంటే దాన్ని ఆపినవి తప్ప మేము రఘుపతిపేట గ్రామంలో 130 ఇండ్లు వచ్చినటువంటి ఇంద్రమ్మ ఇండ్లకు మట్టి మాత్రం మేము ఆపడానికి మేము ట్రై చేయలేదు.